90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియలైజ్ అవుతున్నారా అని చెప్పలేను, కానీ అంటే ఒక మనిషిని నమ్మి లవ్ చేసి ఆ తర్వాత అనవసరంగా ఈ మనిషిని నమ్మి లవ్ చేసి నన్ను నేను కోల్పోయానా అన్న ఫీలింగ్లోకి చాలామంది వచ్చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఆ స్టేజ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఆ థాట్ ఏదైతే నేను అడిగిన క్వశ్చన్ ఉందో ఆ థాట్ వచ్చినప్పుడు వాళ్ళ థాట్స్ ఏ రకంగా వాళ్ళ ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి సార్? అంటే ఒకళ్ళని ఎప్పుడైతే పూర్తిగా మనం నమ్మేసేసి మన అంటూ లేకుండా అంతా వాళ్ళే అయిపోతారు చూసారా, అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు కూడా ఎంత క్లోజ్ అయినా కూడా మొత్తం ఇచ్చేయకూడదు. మొత్తం మన నమ్మకాలని మన ఇష్టాలని అంతా వాళ్ళని దీన్నే ఎమోషనల్ ఎన్మెష్మెంట్ అంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ అంతా జాయిన్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ క్లమ్జీగా అయిపోయి ఇంకా నువ్వుండము, అంతా వాళ్ళే. ఇలా ఎప్పుడైతే అంతా వాళ్ళే జరుగుతుందో అండ్ వాళ్ళు రెసిప్రోకేట్ అవ్వరు, వాళ్ళు రెస్పాండ్ ఇవ్వరో, అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఏం బాధరా ఇది అని. అన్నీ నేను ఎంత చేస్తున్నా ఇంకా కావాలి, నేను ఎంత పరుగులు తీస్తున్నా, నేను నీకోసం నేను ఎంత సాటిస్ఫై చేయడానికి అన్నీ నీకోసం బట్టలు వేసుకుని, నీకోసం మార్చి, నీకోసం ఇలా ఉండి, నీకోసం అలవాట్లు మార్చుకొని అన్నీ చేసినా ఇంకా ఏదో డ్రైన్ చేస్తున్నట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అంటే అది నరకమైన బాధ. అయితే దీనికోసమే ఎవ్రీ టైం ఆలోచించుకోవాలి. ఇందులో 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఇట్లా పూర్తిగా డిపెండెంట్ అయిపోతున్నామంటే మనం ఒక చేసుకున్నాం ఎమోషనల్ డిపెండెన్స్ అనేది ఒకటి. సెకండ్ వచ్చేసి నీ ఫీలింగ్ అండ్ నీ కల్చర్ని, నీ రెస్పాన్సిబిలిటీని, వాటిని వాళ్ళ కోసం మారుస్తూ పోవడం చాలా రిస్కీ థింగ్. థర్డ్ వచ్చేసి ఎంప్టీనెస్ విత్ ఇన్ యూ. అంటే అతను లేకపోతే నేనేం లేను, ఆమె లేకపోతే నేను లేను అనే ఫీలింగ్లోకి వెళ్ళారు అంటే చాలా డేంజరస్. అది నీకంటూ ఒక బిలీఫ్ సిస్టము, వాల్యూ, నీకంటూ ఒక లిమిట్ లేకపోతేనే ఈ ప్రాబ్లం అవుతుంది. కంప్లీట్ ఎంప్టీ వాళ్ళ కోసం, నీకంటూ ఏం లేదు అనే స్టేజ్ ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఏ మనిషితోనూ కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడన్నా వెళ్ళచ్చు, మోసమే జరగకపోవచ్చు. వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి జరిగిపోయినా కూడా మనకు అయ్యో లేదు 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 అని అనిపిస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బాగా నమ్మి మోసపోతారు సార్, గుచ్చినట్లు. అలాంటి నొప్పి మాత్రం తట్టుకోలేంది, ఎక్స్ప్లెయిన్ చేయలేని బాధ. ఎందుకంటే వాళ్ళ కోసం మొత్తం త్యాగం చేసేసి, మొత్తం ఇచ్చేసి, వాళ్ళ ఫ్యామిలీని వదులుకున్న ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, లవ్ చేసిన కారణంగా ఫ్యామిలీని వదిలేసి, ఆమె ఉంటున్న ఊరు వదిలేసి, ఉద్యోగం వదిలేసి, ఏదో తెలియని నార్త్ ప్లేస్లో ఒక కుగ్రామంలో ఏదో చేస్తాడని చెప్తే వెళ్ళిపోయి అక్కడ వాడు పెట్టని టార్చర్ లేదు పెట్టాక, అయినా కూడా నువ్వంటే ఇష్టం రా, నువ్వు ఏదో రోజు మారుతావని నాకు తెలుసు, నువ్వు నీలో మార్పు చూడ్డానికి నేను ఎంతైనా తట్టుకుంటాను. మాకు ఫోన్ చేసి కూడా ఏదైనా మారే ఛాన్స్ ఉంటుందా, ఆయన ఏదన్నా లేదమ్మా నిన్ను ట్రామా చేస్తున్నాడు, నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, నిన్ను నెయిల్స్తో కొట్టేవాడంట. అంత చేస్తున్నా నువ్వు లేదండి ఆయన ఏదో రోజు మారుతాడండి, ఆయన ఏదో రోజు నా ప్రేమను గుర్తిస్తాడండి, ఈ టైప్లో సినిమాటిక్గా ఫీల్ అయిపోతుంటారు, విచ్ ఇస్ రాంగ్. అలాంటివి తొందరగా బయటకు రావాలి. ఈ ఎమోషనల్ డిపెండెన్స్తోనూ, ఎమోషనల్ ఎన్మెష్మెంట్తోనూ మన అంటూ ఏమీ లేకుండా మొత్తం వాళ్ళకి దారపోయడం అనేది చాలా రాంగ్. అలా ఎప్పుడు జరగకూడదు. అది ఒక స్టేజ్ ఆఫ్ హార్మోనల్ సర్జ్ వల్ల, ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ దాటాక వచ్చి ఒక ప్రేమ అనేది ఒకటి వచ్చాక ఇంకా అది పిచ్చిగా మారిపోతుంది. అది ఎప్పుడు జరగకూడదు. ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఒకవేళ అలా వస్తే ఫస్ట్ కరెక్ట్ యువర్, నీకంటూ ఒక స్టేచర్ ఉంది, నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నీకంటూ ఒక లిమిట్ ఉంది అని తెలుసుకోవాలి. రెండోది, మిస్టేక్ జరిగినా దట్స్ ఓకే. ఒక్కోసారి ఒకళ్ళు నమ్మి పెడతాము, ఒకళ్ళు నమ్మి మన జీవితాన్ని ఇచ్చేస్తాము, వాళ్ళు మోసం చేస్తారు, చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళ కోసమే వెతుకుతుంటారు. ఇలాంటి వ్యాంపైర్స్ అంటారు, వాళ్ళు ఎనర్జీ సకర్స్, దే జస్ట్ సక్ అవుట్ ద బ్లడ్. అలాగ వ్యాంపైర్స్ ఉంటారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. థర్డ్, ఫ్యామిలీ. ఇలాంటప్పుడే ఫ్యామిలీకి చెప్పుకోవడానికి భయపడతారు. కంపల్సరీ చెప్పండి. ఫ్యామిలీ వాడు నా తిట్టినా ఓ మాట అన్నా నేను కడుపులో పెట్టి చూసుకునేది ఫ్యామిలీకి చెప్పండి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటప్పుడు డోంట్ లూజ్ యువర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ పోగొట్టుకున్నాము అంటే ఇంకా కింద దిగజారిపోతాం. ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉండాలి? కొన్ని సిచ్యువేషన్ జరిగినప్పుడు
నీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఈ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ కాకుండా ఒక ఫిలాసఫీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఫిలాసఫీలో నీకు ఒక ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నావు, సీట్ బెల్ట్ వేసుకున్నావు, ఫ్లైట్లో కూర్చున్నావు. నీకు ఫ్లైట్ ఎగ్జాక్ట్లీ ఎగిరేటప్పుడు తెలుస్తుంది గాల్లోకి ఎగురుతుంది అని. అలాగ నీ ఎమోషన్ ఎప్పుడైనా అట్లా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇట్లా సడన్ సర్జ్ తీసుకున్నా అంటే ఎమోషనల్ హైస్ అండ్ లోస్ అంటారు. ఏ మనిషి మీదైనా టూ హై అన్ ఎమోషన్, టూ లో అన్ ఎమోషన్ కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎలా సార్ అంటే కంట్రోల్ ఈజీ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ ఏంటి, ఎవరన్నా చూడగానే నాకు వాడిని చూస్తే చాలు, వాడికి నచ్చేటట్టుగా నేను బట్టలు వేసుకోవాలి, అతనికి నచ్చేటట్టుగా ఉండాలి, ఆమెకు నచ్చేటట్టుగా ఉండాలి, ఆమెకు నచ్చడం కోసం నేను ఏదైనా చేస్తాను, ఇందులోంచి బయటపడాలి అనుకుని గుర్తు చేసుకుని అంత అవసరం లేదు, దట్స్ ఓకే, విల్ గివ్ ఎ బ్రేక్, ఏం కాదు అని వెయిట్ చేయాలి. 1. సెకండ్ వచ్చేసి ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఎమోషనల్ హై అండ్ లో ఉంటే రాసుకోవాలి. వెన్ యూ స్పీక్ అవుట్, ఎందుకింత నేను ఎమోషన్ గురైపోతున్నాను, ఎందుకింత నన్ను నేను కంట్రోల్ చేసుకోనికుండా వాడు కొట్టినా తిట్టినా ఎందుకుంటున్నాను అని రాసుకుంటే యూ విల్ నో దర్ బేస్. ఏంటంటే నేను ఇన్ఎడిక్వేట్, నేను సరిపోవట్లేదు, నాకు వాడి ఉంటేనే నా జీవితం ఫుల్ఫిల్గా ఉంటుంది, ఆమె ఉంటేనే నా జీవితం ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది అని ఒక నమ్మకంలోకి వెళ్తారు, విచ్ ఈజ్ రాంగ్. అలా ఎప్పుడు నమ్మకూడదు. ఎవరు లేకపోయినా నీ జీవితం సంపూర్ణం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటారు. అలా ఎవ్రీథింగ్ యు ఆర్ ఎ ఫుల్ లైఫ్. నీకు ఎవరి నీడ్ అవసరము లేదు. ఎవరైనా పాజిటివ్గా వచ్చారా లైఫ్లో వెల్కమ్, లేకపోతే యూ షుడ్ లీవ్ ఇట్. ఓకే, ఈ ఎమోషనల్ హై అండ్లో రాసుకున్నప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు నేను ఇంత ఇన్ఎడిక్వేట్గా నేను ఉండలేకపోతున్నాను, నేను ఇంతకంటే నేను బెటర్ అవ్వలేను అని ఎందుకు అనుకుంటున్నాను అనేది తెచ్చుకోవాలి. 5 ఇలాంటివి వస్తే దీస్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్, నాట్ డెడ్ ఎండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా లైఫ్లో ఏదైనా మోసపోవడము, నష్టపోవడము, ఎమోషనల్ డిపెండెన్స్ అందులోంచి బయటకు రాలేకుంటే స్పీడ్ బ్రేకర్స్ అనే. ఇది డెడ్ ఎండ్ కాదు, ఇక్కడ ఒక జర్క్ వచ్చింది, దట్ ఈజ్ ఓకే, నేను ముందుకు వెళ్తాను లైఫ్లో అని అనుకోవాలి. చాలామంది డెడ్ ఎండ్ అనుకుంటారు, అందుకే సూసైడల్ టెండెన్సీస్, లేకపోతే నేను పిచ్చిగా అయిపోతాను, తాగేసి పడిపోతాను. ఇప్పుడు సినిమాల్లో కూడా అట్లానే చూపిస్తున్నారు. దట్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయిందనుకో, క్లాసిక్గా ఏం చేయాలి, ఒక మందు షాప్కి వెళ్ళి ఫుల్గా మందు తాగేసి రోడ్డు మీద పడిపోతే నువ్వు చాలా చాలా ప్రేమించినట్టు లెక్క అని చూపిస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. అలా కాదు. ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ని డిస్రెగ్యులేట్ కాకుండా నీ ఎమోషన్స్ వెళుతూ 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 స్పీడ్ పెరిగింది, ఆపు ఆపు ఆపు, తెలుసుకో ఎందుకు అంతా ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నాము అని తెలుసుకోవాలి. వీటన్నిటికీ ఈజీ మెథడ్ ప్రోగ్రెసివ్ మస్కులర్ రిలాక్సేషన్, PMR అంటాం. ఈ PMRలో ఎప్పుడైనా అట్లా సడన్ సర్జ్ ఒకళ్ళ మీద డిపెండెంట్ అయిపోవాలి, వాడు లేకపోతే నేను లేను, వాడు ఒక పార్టీకి నేను వెళ్తే నా డ్రెస్ గురించి కమెంట్ చేయలేదని రేపు నచ్చలేదేమో, ఆయనకి నేను నచ్చినట్టుగా ఉండలేదేమో అనే టైప్లో తనని తను మార్చుకుంటూ ఉంటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ చేయండి. ఏ మజిల్ మీద గట్టిగా ప్రెస్ చేయడం, కొంచెం సేపు వదలడం, గట్టిగా ప్రెస్ చేయడం, కొంచెం సేపు వదలడం, ఇట్లా చేసుకుంటే ఆల్ మజిల్స్ దగ్గర చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ బాడీలోకి ఒక ప్లెజెంట్ హార్మోన్స్ వస్తాయి. వచ్చాక నీకు ఆలోచన విధానం మారుతుంది. మారినప్పుడు డెసిషన్ తీసుకో. ఇది చాలా చాలా ముఖ్యం. అండ్ ఎవరిని ఎప్పుడు నిరంతరం సాటిస్ఫై చేస్తూ వాళ్ళ బెనిఫిట్ కోసం ఉండలేము, బ్రతకలేము. అందరినీ అన్ని వేళలా అన్ని సమయాల్లోనూ మనము నచ్చినట్టుగా బిహేవ్ చేయలేము. అలా ఎవరైనా కోరుకుంటున్నారంటే నీలోంచి బ్లడ్ లాగేస్తున్నట్టు. షుడ్ బి కేర్ఫుల్. హోప్ ఇది ఎక్కుతుంది. డెఫినెట్గా సార్, మీరు చెప్పిన లాస్ట్ ట్రిక్ ఏదైతే ఉందో అది టిప్గా అందరు కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. హెల్ప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.